నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్కురీకి చేసే చుక్కలే, పాక్ రాజ్నాథ్ తీవ్ర హెచ్చరిక. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే పదవి ఎందుకు? వైఎస్ జగన్. తమిళనాడులో బాంబు బెదిరింపుల కలకలం. స్టాలిన్ గవర్నర్ త్రిశాలకు బెదిరింపు. భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు, అమెరికాపై పుతిన్ ఫైర్. నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోమారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్ లోని సరిహద్దు ప్రాంతమైన సర్క్రీక్ లో చొరబాటు లాంటి ప్రయత్నాలు చేస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కు స్పష్టం చేశారు. గుజరాత్ లోని భుజ్ సమీపంలో గల సైనిక స్థావరంపై జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పాకిస్తాన్ తో యుద్ధం చేయడం భారత లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తి పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులేస్తుంటే సీఎం చంద్రబాబు కనీసం చీమ కుట్టినట్టయినా లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎత్తు పెంచడం వల్ల ఆల్మట్టి సామర్థ్యం 129.72 నుంచి 279.82 టీఎంసీలకు పెరుగుతుందని, దీనివల్ల రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఈ పదవి అంటూ చంద్రబాబుని నిలదీశారు. ఇప్పటికైనా మేల్కొని ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబుకు హితవు పలికారు. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి భవనం, సినీ నటి త్రిషా నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గేది లేదని ఆయన అన్నారు. భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి చర్యల్ని అనుమతించారని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపివేయాలని అమెరికా భారత్ పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో నల్ల సముద్రం రిసార్ట్స్ లో భారతదేశంతో సహా 140 దేశాల నుండి భద్రతా, భౌగోళిక, రాజకీయ నిపుణుల అంతర్జాతీయ వాల్టాయి చర్చా వేదికలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచ ఇంధన ధరల్ని పెంచుతుందని, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను ఎక్కువగా పెంచాల్సి వస్తుందని అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఇట్యాల గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు తాజా మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి, సురేష్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గజ్జల జయలక్ష్మి, సురేష్ మాట్లాడుతూ ఎన్నికల అందరూ గ్రామస్తులు కలిసికట్టుగా గెలిపించాలని కోరారు. గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కారం దిశగా పనిచేస్తారని గ్రామస్తులకు మాటిచ్చారు. ఇప్పటి వరకు 3 సార్లు ఎంపీటీసీ, 4 సార్లు సర్పంచ్ గా ఉన్నారని, గ్రామస్తులు ఏకపక్షంగా సర్పంచ్ గా పోటీ చేయాలని గ్రామస్తులు కోరారు. ఇప్పటి వరకు చాలా సమస్యలకు పరిష్కారం చేశారని, గ్రామాభివృద్ధికి పనిచేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దహేగాం మండలం ఇట్యాల గ్రామ పంచాయతీలో అతి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబడడం కోరడం జరిగింది. కావున నేను సర్పంచ్గా గ్రామం సేవ చేయడానికి నా సహాయశక్తుల ప్రయత్నం చేసి, నేను ఇంతకుముందు 4 సార్లు సర్పంచ్, 3 సార్లు ఎంపీటీసీగా జనం నన్ను ఆశీర్వదించిండ్రు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్గా నన్ను ఆశీర్వదించాలని కోరుతూ నేను కోరుకుంటున్నా. పబ్లిక్ నా మీద నమ్మకం, నేను పబ్లిక్ అంటే నమ్మకం. ఆ నమ్మకం మా గ్రామ పంచాయతీల మధ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను పబ్లిక్ సేవ చేయడానికి ఊళ్ళో ఉంటా, పబ్లిక్ సేవ చేస్తా. వారు నాకు సహకరిస్తారు. జనం పబ్లిక్ కోరిక మేరకు నేను ఏ పనైనా చేస్తా. వాళ్ళతో నేను, నాతోని వాళ్ళు.
కావున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి జిల్లాలో. అన్నిటి దానికన్నా మన ఇట్టాల గ్రామం లీడు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. పబ్లిక్ నేను కోరే గ్రామంలోని ఇట్యాల విలేజ్లో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులమందరము శ్రీ గజల సురేష్ గారిని ప్రపోజల్ చేస్తున్నాము. కావున మా ఊరి వాళ్ళంతా ఏకగ్రీవంగా ఈయనకు గజల సురేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేమంతా బలపరిచినట్టుగా గ్రామస్తులంతా తెలిపినారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెంచడం, మర్డర్లు చేయడం, తిరిగి వారిపైన కేసులు పెట్టడం, కొంతమంది పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని, అందులో భాగంగా పోరుమావిల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ప్రారంభించారు. గుణపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగనన్న చెప్పడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి 1 సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి. అంటే 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో కూడా 6 నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు. కేవలం 1.5 సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరూ వెళ్ళడంలా చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళు కాకుండా కొట్టిన వాళ్ళ తరఫున కేసులు పెట్టి కొట్టించుకున్న వాళ్ళను కేసులు బుక్ చేయడంలా. మరి అదే విధంగా ఏ కేసులు అయితేనేమి మరి మేము అందరినీ పోలీసు వ్యవస్థలు అనడంలా, అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా. కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకు మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది. అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి. మేము ప్రజాప్రతినిధులుగా ఉండేలా 5 సంవత్సరాలే, కానీ మీ సర్వీస్ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మా జగనన్న చెప్పాడు ఒకటే మాట, మీరు ఎక్కడ ఉన్నా 7 సముద్రాల అవతలున్నా కూడా తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పారు. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న కాక మొన్న అమ్జద్ బాషా ఆయన తమ్ముని మీద కూడా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పి ఆయన కేసు బుక్ చేస్తే మన ఇప్పుడు వచ్చినటువంటి మన జిల్లా ఎస్పీ గారు కరెక్ట్ వ్యక్తి, అతను వెంటబడే ఆ సిఐని. కడప జిల్లా బద్వేలు పట్టణంలో బైనపల్లి గ్రామంలో బుజ్జిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా శ్రీ లక్ష్మీ బాలాజీ ఫైర్ వర్క్స్ పటాకుల అంగడిని టీడీపీ యువనేత రితీష్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, కూటమి అభ్యర్థి రోసన్న ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బద్వేలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సరసమైన ధరలలో అన్ని వేళలా అన్ని రకాల క్రాకర్స్ హోల్సేల్ రేటుకి అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు అయిన బద్వేలు పట్టణ టీడీపీ అధ్యక్షుడైన మా నితీష్ అన్న గారు, అలాగే వజ్జా రోషన్న సార్ గారు రావడం జరిగింది. ఈ దినం చాలా సంతోషకరంగా ఉంది. మా పెద్దలు అందరూ వచ్చి దీవెనలు అందించారు. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. ఈరోజు మన బ్రదర్ చెప్పినట్టు ఈరోజు చాలా సంతోషకరమైన దినం. అది కాక విజయదశమి రోజు ఈ గోడౌన్ లక్ష్మీ బాలాజీ గోడౌన్ మన రమణయ్య వాళ్ళ కుమారులు ఓపెన్ చేయడము, ఇక్కడికి మేము రావడము, మన ఇన్ఛార్జి గారు మన పెద్దలు నితీష్ అన్న గారు రావడము ఎంతో సంతోషకరమైన విషయము. మేమందరం ఒకటే కోరుకునేది, ఈ షాపు దిగ్విజయంగా బాగా జరిగి ఆ దసరా దీపావళి రోజు 1 వారం ఇది వాన రాకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ అన్నలకు హ్యాపీ జరగాలని చెప్పుకుంటూ దిగ్గులో జరగాలని కోరుకుంటూ మేమందరూ కూడా కోరుకోవాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలుసు. ఈ యొక్క దసరానికి దీపావళి వరకు క్రాకర్స్ను తీసుకొచ్చి మంచి సరసమైన రేట్లకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ బద్వేలు ప్రజలందరికీ ఉపయోగపడాలని ఈ దసరా సందర్భంగా అందరికీ బద్వేలు ప్రజలు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని సరసమైన రేట్లకు బద్వేలు ప్రజలందరికీ అందించవచ్చుగా కూడా చాలా దూరంగా పెట్టారు. చాలా ప్రాబ్లం లేకుండా
మొట్టమొదటిగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా పండుగలో అమ్మవారి ఆశీస్సులు ఈ లక్ష్మీ బాలాజీ ఫైర్ క్రాకర్ షాప్కి మేనేజ్మెంట్లో ఉన్న సురేష్కి ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను సురేష్ అందరికీ, ఎందుకంటే మా తాతగారి నుంచి వీళ్ళు మాతో పాటు కుటుంబంగా ఉన్నవాళ్ళు. అందుకే వాళ్ళకి ఎంతో మేలు చేసి దీంట్లో వచ్చే సంవత్సరంలో అఖండంగా. చిత్తూరు పట్టణంలోని మొరకంపట్టు ప్రాంతంలో 25వ తారీఖున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులని చిత్తూరు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 25న మొరకంపట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై 3 వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువులు దోచుకుని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత యువకుడు 29న చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 30 కేసు సెక్షన్ల ఆధారంగా జత చేసి అమెండ్మెంట్ యాక్ట్ 2013 కింద చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అందిన సమాచారం ఆధారంగా చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా అరుగుల సమీపంలో నిందితులను అరెస్టు చేశారు. మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి వీళ్ళు ఆధారపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీడి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్కులో పెనుమూరు క్రాస్ నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వాడి వెంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర నుండి ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్త పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు 3 వచ్చారు. వీళ్ళు 3ని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయో లేదా అనేది ఖచ్చితంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకుని అమ్మవారు పవిత్ర గోదావరి ఒడ్డిన నిమజ్జనానికి నోచుకోక దీనంగా చూడడం భక్తులకు కన్నీరు తెప్పిస్తోంది.
అధికారులు ఇంకా దసరా మూడ్లోనే ఉన్నారో ఏమో కానీ భద్రాద్రి పవిత్ర గోదావరి వద్ద అమ్మవారి నిమజ్జనం ఏర్పాటు చేయడంలో అలసత్వం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి నిమజ్జనం చేయడానికి భద్రాచలం తీసుకువచ్చిన విగ్రహాలను వాహనాలపై నుండి దించడానికి, విగ్రహాలను నిమజ్జనం కోసం లాంచ్ మీద ఎక్కించడానికి సరిపడా క్రెయిన్స్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న విగ్రహాలను తీసుకుని వెళ్లి నిమజ్జనం చేసిన పెద్ద విగ్రహాలు లాంచ్ పైన తీసుకుని వెళ్లేందుకు వీలు లేకపోవడంతో విగ్రహాల నిమజ్జనానికి నోచుకోక గోదావరి ఒడ్డునున్నాయి. రైతులకు సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలపై నాగాయలంకల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొడకల్ల నారాయణ, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో రైతులు ఉత్సాహంగా ట్రాక్టర్లతో పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించి మారిన జీఎస్టీ స్లాబులు వివరించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాం, అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఇలా తగ్గించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పనులు పెన్షన్ పెంచడంలో కానీ, అలాగే తల్లి దీవెన కింద మీ అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే వాళ్ళందరికీ కూడా మరి రీయింబర్స్మెంట్ చేయడం కానీ, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యాలు స్త్రీలకి ప్రత్యేకించి కలిగించడం వల్ల ఇవాళ ఇందాక చెప్పారు సాయిబాబు గారు, స్త్రీలకి పురుషులు కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున స్త్రీలు వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పి మాత్రం నేను ఇక్కడ అధికారులందరికీ నేను తెలియజేస్తూ ప్రత్యేకంగా డాక్టర్లే కాదు వివిధ సంవత్సరాల మందులు ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అయితే ఏటికి ఎంత తగ్గింది అన్నది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మాత్రం. అలాగే జనరల్గా ఉపన్యాసం చెప్పేస్తే ప్రయోజనం ప్రత్యేకించి కాఫీ రేట్లు తగ్గితే చదివారు. ఎంతమంది తెలుసు కాఫీ రేట్లు తగ్గేది? అంతకంటే ఇది చెప్పాలంటే ఖచ్చితంగా దాంట్లో నిఘా ఉండాల్సిన అవసరం. ఎవరైతే ఎక్కడన్నా కూడా టీఆర్ఎస్ తగ్గిన రేట్ ప్రకారం అమ్మట్లేదు, పాత రేట్లు అమ్ముతున్నారంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నాయి పరిస్థితి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమైందని మాత్రం నేను మనం చేస్తున్నాను. అధిష్ట ఆలోచన కోరుతున్నాను. ప్రత్యేక సాయిబాబు గారిని ఉత్సాహాన్ని వచ్చి అంచేత ఎట్లా కీబోర్డ్ పుచ్చుకున్నాడు, అందరికీ రిజర్వ్ చేస్తున్నాడు. మరి ఇది కూడా గట్టిగా చూడమని చెప్పాలి. ఇకపోతే మన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి కలిసి పనిచేయడం, దీనంతా కూడా అఖండమైన విజయాలు చేకూర్చడం, తత్ఫలితంగా నిలబెట్టడం శాసనసభ్యులు ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేశాం. ప్రత్యేకించి నా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వర్తపడలేదు. అయితే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్నదనంగా ఉందని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎలాగైనా కూడా మనం చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఆలోచనతో ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకుంటుంది. దాంట్లో ఇప్పుడే చెప్పారు, అంతా కూడా బస్సు ప్రయాణం, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మన అవనిగడ్డలో ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఎంతమంది చేస్తే 20,000 మంది మహిళలు వెళ్తున్నారు అవనిగడ్డ ఇవ్వదు. ఆ రకంగా మన నాకు బాగా ఆనందంగా కనపడేది ఈ యొక్క వరద మాత్రం మీరు కనబడుతున్నారు. ఎక్కడ పిడికి దాంట్లో ఉచిత బస్సు మీద వచ్చేవాళ్ళని ఎదురు చెబుతున్నారు. నేను సంతోషం. అదే కాకుండా మన తల్లికి వందనం కార్యక్రమం, దానికి మనం అవనగడ్డ జిల్లాలో 23,468 మందికి మనం 35,20,00,000 రూపాయలు వాళ్ళ తల్లికి వందనం కింద చెల్లించామని చెప్పిన. అలాగే దీపంలో ఈ దీపం పథకం అయితే మొట్టమొదటి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు. ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ గార్డెన్ లో శ్రీవారి హరినామ స్మరణ సంఘం ఆధ్వర్యంలో 59 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. సోమ నాగరాజ్ ఆధ్వర్యంలో సంఘ చైర్మన్ విద్యాబంధు కొప్పుడూరి బాసప్ప
స్వాగతోపన్యాసం, సంఘ ఆస్థాన పండితులు ప్రవచనం, కళా ప్రవీణ జాత వల్లభుల రామమూర్తి విజయదశమి ఫలితాంశంపై ఉపన్యసించారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. యథావిధిగా 59 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దసరా సమ్మేళనానికి భక్తులందరూ ఇక్కడ విచ్చేసినారు. స్వామివారు 9 రోజులు అమ్మవారి గురించి ప్రవచనం చేసి అందరికీ జ్ఞానం బోధించారు. వారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు. నామస్మరణ సంఘం ఈ రకంగా నామస్మరణయే ప్రధానమైనటువంటి అంశంగా మీ పని ఏమిటి అంటే నామస్మరణ చేయటం అనేటువంటి ఉద్దేశంతో 59 సంవత్సరాల క్రితం ఇక్కడ భజన చేయటం. భ అంటే భవబంధములు అని అర్థం, అంటే జన్మలు. నా అంటే జ అంటే జన్మల్ని నశింపజేసేట జడత్వమును, భవబంధములను జడత్వమును నశింపజేయండి కాబట్టి భ జ న అన్నారు. ఆ భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఇక్కడ ప్రాతకాలంలో నామస్మరణ జరుగుతుంది. తర్వాత భగవద్గీత పారాయణ జరుగుతుంది. ఇలా దేవీ నవరాత్రుల సందర్భంలో పండితులను పిలిచి ఇక్కడ ఈ నవరాత్రి మహోత్సవాల్ని హరిహర నామస్మరణ సంఘం అనే పేరు పెట్టి నేటి వరకు 59 జరుపుకొని తొందరలో అదే నవంబర్లో 60వ జన్మదినాన్ని కూడా జరుపుకోబోతున్నాము. ఈ ప్రాతకాలమున ఎంతోమంది సభ్యులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజ చేసి ఇవాళ ఏంటంటే దసరా మహోత్సవం సందర్భాన వారికి ఈరోజు ముగింపు పలుకుకొని అందరినీ సుఖ సంతోషం ఉండాలని చెప్పి కోరుతూ ఈ దసరా సమ్మేళన సందర్భంగా అందరం అలాయ బలాయ అనే దాన్ని ఉంటుంది. అది ఇక్కడ చేసుకొని ప్రసాద వితరణ చేసుకొని మేము బయలుదేరుతాము. ఈ యొక్క కాబట్టి ధన్యవాదాలు. మా యొక్క ఈ యొక్క విశేషమైన మీరు వచ్చి భావన. నాతోటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాస్ పరిచయం అయ్యి దాని తర్వాత విఠల్ గారి ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు అవుతాయన్నా మీరు రావాలి తప్పనిసరి ఒకసారి చూడాలని చెప్పటం మూలాన నేను రావటం అయింది. పోయినసారి వచ్చి చూసి నాకు సంతోషం అనిపించేసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగానైనా కూడా ప్రజల లోపలికి ప్రవచనాలు చెప్పేటువంటి గురువు గారి ఒక్కొక్క ప్రవచనం ఏ విధంగా ఉంటుందనంటే మన గరికపాటి నరసింహారావు గారు కానీ తర్వాత వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వాటికి ఏమీ తక్కువ కాకుండా ఆ ప్రవచనాలు ఇచ్చేటువంటి అభిప్రాయంలో ఉన్నారు గురువు గారు. కాబట్టి వాటిని మేము ఆకర్షించినాం. కాబట్టి మీకు ద్వారా మీడియా ద్వారా ఇది మొత్తం ప్రపంచానికి తెలియాలి, ఆంధ్రప్రదేశ్లో తెలియాలి, తెలంగాణలో తెలియాలి, భారతదేశంలో తెలియాలి. సనాతన ధర్మాన్ని గురించి, సనాతన ధర్మం విధానాన్ని గురించి, వాటి అమలు గురించి ప్రతి ఒక్క విషయం అందరికీ తెలియాలి అనేటువంటి అభిప్రాయంతో మేము సీనియర్ సిటిజన్స్ ఏక అభిప్రాయంతో ముందుకొచ్చేసి ఈ ఆర్గనైజేషన్లో నేను కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు ఒక మెంబర్గా అవుతున్నాను. మెంబర్గా అయ్యి వీళ్ళతో పాటు కలిసి నేను పనిచేయడానికి నేను అంగీకరిస్తున్నాను. ఈకా నుండి జర మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా వచ్చి జర కోఆపరేషన్ చేసేసి, ఎందుకంటే మేము వయోవృద్ధులం అయిపోయినాం. ఇప్పుడు మాకు 75, 76 ఏళ్ళు, 70 ఏళ్ళ పైననే అందరూ ఉన్నాం ఇంచుమించు. కాబట్టి మేము ఇప్పటికైనా కూడా మనం ధర్మాన్ని గురించి, మన యొక్క హిందుత్వం గురించి దాన్ని. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నోకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ ఊర్లో ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేకపోవడంతో 20 ఏళ్లుగా ఉప సర్పంచ్ గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది. 1000కి పైగా ఓటర్లు నోకలంపాడు గ్రామంలో మొత్తం 1063 మంది ఓటర్లు, 8 వార్డులున్నాయి. ఈ గ్రామం షెడ్యూల్ ఏరియా కింద ఉండడంతో సర్పంచ్ పదవితో పాటు 4 వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా మిగిలిన 4 వార్డులను జనరల్ గా నిర్ణయించారు. అయితే గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేకపోవడంతో 2004 నుంచి అక్కడ సర్పంచ్ పదవితో పాటు 4 వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనరల్ కు కేటాయించిన 4 వార్డుల్లో ఎన్నికైన వారి నుంచే ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటూ సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక 2004, 2009, 2015, 2020 ఎన్నికల్లో ఇదే పద్ధతి కొనసాగినా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీ ఉప సర్పంచ్ గా సర్పంచ్ బాధ్యతలు అందరున్నాయి. మరోవైపు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్వి బంజరా సర్పంచ్ పదవి బీసీ మహిళకు, రాముల తండా సర్పంచ్ పదవిని బీసీ జనరల్ కు కేటాయించారు. ఈ గ్రామాల్లోనే బీసీలు లేకపోవడంతో వార్డు సభ్యుల నుంచే
ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకొని వారికే సర్పంచ్ బాధ్యతలు అప్పగించనున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఎస్టీ రిజర్వేషన్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. కానీ మా ఊర్లో ఎస్టీ రిజర్వేషన్ ఒక వ్యక్తి కూడా లేరు. మా ఊర్లో ఎస్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా లేరు. కానీ మా ఊర్లో 4 వార్డులు ఎస్టీ రిజర్వేషన్ ఉమెన్ కింద వచ్చాయి. దానివల్ల యువత ఎవరు ఓటు వేయలేకపోతున్నారు. నుంచోడానికి కూడా క్యాండిడేట్ లేరు. 4 వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి ఓట్లు లేకుండా. మిగతా 4 వార్డులకి ఎలక్షన్ జరుగుతున్నాయి. దానివల్ల అందరూ ఓటు వేసి వాళ్ళ యొక్క సర్పంచ్ని ఎన్నుకోవడానికి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మా ఊర్లో అసలు సర్పంచ్ లేరు. ఉప సర్పంచ్ కిందనే నడుస్తూ ఉన్నది. కావున దీనికి యువత అంతా ముందుకొచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం. దీని గురించి ఇప్పటికైనా మారిస్తే యువత పాల్గొని ఎలక్షన్లో ముందంజలో రాణిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో రాత్రిపూట చిరుత కలకలం రేపింది. పట్టణ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పార్వతీనగర్లోని బీసీ హాస్టల్ పక్కన ఉన్న ఇంటి ఆవరణంలో ఉన్న కుక్కపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లింది. సీసీ కెమెరాలో రికార్డు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడ కోసం వెతుకుతున్నారు. కాలనీ వాసులు వన్యమృగాల నుండి తమను రక్షించాలని అటవీ శాఖ అధికారులను కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్కులికి న్యూటన్ చేస్తే చుక్కలే, పాక్ రాజ్నాథ్ తీవ్ర హెచ్చరిక. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే పదవి ఎందుకు? వైఎస్ జగన్. తమిళనాడులో బాంబు బెదిరింపుల కలకలం. స్టాలిన్ గవర్నర్ త్రిశాలకు బెదిరింపు. భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు. అమెరికాపై పుతిన్ ఫైర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.